ఒక పచ్చని ఉల్లాసమైన అరణ్యంలో చెట్ల మధ్యలో సూర్యుడు బంగారు కిరణాలు పడుతూ పక్షుల కిచకిచలు మరియు ఆకుల కదలికల శబ్దాలు ఆకాశంలో ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. అదే అరణ్యంలో శామ్ అనే ఒక చిన్న లిటిల్ స్క్వెరల్ ని కలుసుకున్నాం. తనకి కొత్త స్నేహితులను కలుసుకోవటం మరియు అరణ్యంలో ఉన్న అందమైన ప్రదేశాలను చూడటం ఎంతో ఇష్టం. కానీ ఈ పెద్ద ప్రపంచంలో తను చాలా చిన్నవాడిగా ఉంటాడని ఫీల్ అవుతాడు. ఒకరోజు శామ్ అరణ్యంలో ఉన్న జంతువుల మధ్య మాట్లాడుతున్న మాటలను వింటాడు. వారు ఒక ఛాలెంజ్ గురించి మాట్లాడుతున్నారు. అదే ఫేమస్ మ్యాజికల్ గోల్డెన్ అకాన్, దాన్ని కనుక్కోవటం. ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఈ అకాన్ని ఎవరు గెలుచుకుంటే వాళ్ళు స్ట్రాంగ్ అండ్ తెలివైన వాళ్ళని అక్కడ అరణ్యంలో ఉన్న జంతువుల నమ్మకం. శామ్ ఈ మాటల్ని విని ఆసక్తిగా తను ఎలా అయినా అది తీసుకురావాలి, తనకు ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటాడు. శామ్ తన మనసులో ధైర్యాన్ని నింపుకొని ఎక్సైటెడ్గా నేను కూడా ఈ సవాల్ని ఎదుర్కొంటాను అని నిర్ణయించుకుంటాడు. అతనికి తెలుసు తను ఒక చిన్న ప్రాణి అయినప్పటికీ తన విల్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉందని, దానితో తను దేన్నన్నా గెలవచ్చు అని అనుకుంటాడు. శామ్ తన చిన్న బ్యాగ్ని తీసుకొని అరణ్యంలోని అందమైన మార్గాన్ని చూస్తూ ముందుకు సాగాడు. ఈ యాత్ర తనకు చాలా నేర్పుతుంది అని శామ్ తనలోనే తను అనుకుంటాడు. అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే శామ్ ఎప్పుడు కొత్త అనుభవాలను ఎక్స్పీరియన్స్ చేయటానికి సిద్ధంగా ఉంటాడు. శామ్ అరణ్యంలో లోతుగా ప్రయాణిస్తున్నప్పుడు అతను కొత్త స్నేహితులను కలుసుకుంటాడు. మొదట బెల్లా అనే కుందేల్ని కలుసుకుంటాడు. బెల్లా చాలా ఉత్సాహంగా ఉంటుంది, మరి ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది. తర్వాత లియో అనే నక్క శామ్ దగ్గరికి వస్తాడు. లియో చాకచక్యంగా ఉండి చాలా తెలివిగా మాట్లాడతాడు. అనంతరం ఓలీ అనే గుడ్లగుబ్బ కూడా చేరుతుంది. ఓలీ చాలా జ్ఞానవంతుడు మరియు ఎప్పుడు మంచి సలహాలు ఇస్తాడు. శామ్ తన కొత్త స్నేహితులను చూసి చాలా ఆనందంగా ఉంటాడు. ఇంత మంచి స్నేహితులను కలవటం తనకు చాలా ఆనందంగా ఉంది అని శామ్ అనుకుంటాడు. శామ్ మరియు అతని స్నేహితులు విభిన్న సవాళ్లను ఎదుర్కొంటారు. మొదట వారు ఒక వేగంగా ప్రవహించే నదిని చూస్తారు. నది చాలా గట్టిగా ప్రవహిస్తుంది, కానీ వారు కలిసి దాటడానికి ఒక ప్లాన్ చేస్తారు. ఆ నదిని దాటి వాళ్ళు ఒక చీకటి గుహలోకి వెళ్తారు. అన్ని అనుభవాలు మరియు ఒకరిపై ఒకరి నమ్మకంతో చివరకు వాళ్ళు ఒక గోల్డెన్ అకాన్ ఉన్న మ్యాజికల్ తోటను కనుగొంటారు. వాళ్ళు ఆ అకాన్ని వెతకటం స్టార్ట్ చేస్తారు. ఫైనలీ శామ్కి అకాను దొరుకుతుంది. కానీ శామ్ అది తీసుకోకుండా అడవిలో ఉన్న తన స్నేహితులతో గెలుపుని పంచుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకంటే శామ్కి తెలుసు ఈ అకాన్ని గెలుచుకోవటానికి తన స్నేహితులు కూడా అంతే కష్టపడ్డారు. సో శామ్ డిసైడ్ అవుతాడు అది కేవలం అతనికే కాదు అందరికీ సొంతమని. శామ్ తన స్నేహితులను అకాన్ని చూపిస్తాడు. ఆ అకాన్ని మనం కలిసి పంచుకుంటే మనందరికీ ఎంతో సంతోషంగా ఉంటుంది అని అంటాడు. కొత్త ఎనర్జీతో మరియు స్నేహంతో శామ్ తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఇప్పుడు అతను కేవలం ఒక చిన్న స్క్వెరల్ కాకుండా ఒక లీడర్గా మారాడు. ఈ జర్నీలో వాళ్ళు నేర్చుకున్న పాఠం కలిసి లక్ష్యాలను సాధించటంలో టీం వర్క్ చాలా పనిచేస్తుంది. ధైర్యం మరియు పంచుకోవటంలో ఎంతో ఆనందం ఉంటుంది. ఈ జర్నీలో వాళ్ళు ఒకరినొకరు కలుసుకోవటం చాలా ఆనందంగా ఫీల్ అవుతారు.